సింగరేణి ఆధ్వర్యంలో 4 లక్షల మొక్కలను నాటుతున్నామన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. సింగరేణి ఆధ్వర్యంలో 4 లక్షల మొక్కలను నాటుతున్నామని తెలిపిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్, ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలి, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి కాలుష్యాన్ని తగ్గించాలని పెద్దపల్లి జిల్లా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు రామగుండం కార్పొరేషన్ కార్యాలయం ఎదుట జరిగిన సింగరేణి వన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ అరుణ్, సింగరేణి జీఎం లలిత్ కుమార్ అధికారులు పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, సింగరేణి ఆధ్వర్యంలో 4 లక్షల మొక్కలను ఈ ప్రాంతంలో నాటి వాటిని సంరక్షిస్తామని తెలిపారు. తద్వారా వాతావరణ కాలుష్యం తగ్గుతుందన్నారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ తమ ఇంటి ఆవరణలో మొక్కలు నాటాలన్నారు. నగర సుందరీకరణలో భాగంగా ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీలు, లైటింగ్, పారిశుద్ధ్యంపై అధికారులు దృష్టి సాధించాలని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ₹1 కోటి విలువ చేసే మొక్కలను నగరంలో డివైడర్స్ మధ్యలో నాటుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కార్పొరేటర్లు, వివిధ భాగాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. మన తెలంగాణ ఈ ఏరియాలో ఉత్తర తెలంగాణ వెమ్లవాడ పోయి కొండగట్టు పోయి మల్లికార్జున కొమరెల్లి పోయి ఆటోలలో రేకులు కట్టుకుంటారు, 6 రోజులు వస్తుంది. అందుకనే సమ్మక్క దగ్గర పోయి మళ్ళీ ఇంటికి వస్తుంది. నువ్వు ఇక్కడ దీనికంటే ఎక్కువ నీకు గోలివాడలో అయితే ఆశ్చర్యపోతావు. చూడడానికి కూడా అద్భుతంగా ఉంది. గోదావరిలోనే డేరాలు ఎత్తారండి. ఇప్పుడు నాకు మా గోలివాడ హనుమంత్ రెడ్డి, అక్కడ కూడా రెడ్డి సార్ బాగుంటారు. రోడ్డు వన మహోత్సవ కార్యక్రమం ఈరోజు సింగరేణి ఆధ్వర్యంలో నిన్న హైదరాబాద్లో సంబంధిత అధికారులు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆదేశాల ప్రకారం జీఎం గారు 3.5 లక్షలు అంటా ఉన్నారు. నేను 4 లక్షల మొక్కలు గోదావరిలో చుట్టుపక్కల నగరం మొత్తం కూడా ఈసారి మున్సిపల్ సంబంధించిన మా అధికారుల మహిళా గ్రూపులను కూడా భాగస్వామ్యం చేసి చెట్లు పెట్టిన కార్యక్రమంలో మీరు మనమందరం కావాలి. ఈ ప్రాంతాల్లో పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఒకే ఒక బ్రహ్మాయుధం పచ్చదనాన్ని పెంచడం. ఖచ్చితంగా పచ్చదనాన్ని పెంచుదాం. పొల్యూషన్ తరిమికొట్టే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలి. మేమే ఇండ్ల ముందు కూడా పచ్చటి మంచి చెట్లు పెట్టుకునే కార్యక్రమం కూడా చేయాలని చెప్పి అందరికి పిలుపునిస్తూ, అదే మాదిరిగా సుందరీకరణలో భాగంగా ఈరోజు రోడ్లు, డ్రైనేజ్లు, లైట్లు అభివృద్ధితో పాటు శానిటేషన్ని మున్సిపల్ బ్రహ్మాండంగా నిర్వహిస్తూ కొత్తగా లైట్లు, దాంతోపాటు సింగరేణి ఈరోజు ₹1 కోటి ఖర్చుతో సుమారు మధ్యలో డివైడర్స్ మధ్యలో వచ్చేటువంటి 600 మొక్కలు, 8 సంవత్సరాల వయసు ఉన్నటువంటి మొక్కలు, అదే మాదిరిగా ప్రత్యేకంగా పూణే నుంచి బోగెన్విల్లా 360 రోజులు నిరంతరం పూలు వచ్చేటువంటి రకరకాల పూలు పెట్టేటువంటివి, దాంతోపాటు అటుపక్క ఇటుపక్క కూడా ఎటువైపు సర్వీస్ రోడ్లలో బ్రహ్మాండంగా చెట్లు పెడుతూ సుమారుగా 18,000 మొక్కలు కేవలం బ్యూటిఫికేషన్ విషయంలో పెడతా ఉన్నాం. ₹1 కోటి ఖర్చుతో సింగరేణిని అభినందిస్తూ, ఇది సింగరేణి నగరం. ₹1 కోటి కాదు, 1000 కోట్లు కూడా పెట్టడానికి సిద్ధంగా ఉండాలి. ఇది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు. త్వరలో అత్యద్భుతంగా తెలంగాణలో ఒక మంచి నగరంగా గోదావరికని చూడబోతామన్న విషయాన్ని మీరు ఈరోజు గమనిస్తూ ఉన్నారు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్.
మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.